పరిశుద్ధుడు 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 అని నిరంతరము స్తుతించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రియ పరలోక తండ్రి అయిన దేవ యెహోవా, నీవు ఆకాశము మహాకాశములు పట్టజాలని దేవుడవు, మహా ఉన్నతమైన దేవుడవు, సర్వము మీద ఉన్నతుడైపోయి ఉన్నావు. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడవు. నిరంతరము జీవించుచున్న మా దేవుడవైన నీకు, నీ పాదాలకు, పరిశుద్ధమైన నీ పాదములకు, నామమునకు, నీ కుమారుడు మా రక్షకుడు మా ప్రభు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నీ నామం పెట్టబడిన నీ బిడ్డలము ఇదిగో కేవలము నీ కృపను బట్టి 2026 సంవత్సరంలో మట్టల ఆదివారం, గుడ్ ఫ్రైడే, నిన్న ఉపవాస ప్రార్థన, ఈరోజు ఈస్టర్ ఆరాధన పండుగ జరిగించుకుంటకు నీకు ఇష్టమైనది కనుక ఏ పునరుద్ధాన శక్తితో నువ్వు లేచావో అదే పునరుద్ధాన శక్తితో మమ్ములను కూడా లేవనెత్తి ఒక దినమున నీ నిత్య రాజ్యములో నీతో పాటు యుగాయుగములు జీవించే భాగ్యము, ధన్యత మా అందరికీ అతి త్వరలో నువ్వు అనుగ్రహించబోతున్నందుకు స్తోత్రాలు. మమ్ములను మా ప్రాణాత్మ శరీరములు దయగలిగిన మీ పాదాలకు సమర్పించుకుంటూ నా నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గీతం గీతం
సార్, ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఏమేమి జరిగినాయి, తనను నమ్మిన వారు ఎంతమంది శిలువ దగ్గర ఉన్నారు? ఒక్కడు తప్ప అందరూ పారిపోయారు. ఆ ఒక్కడిలాగా నువ్వు నేను దేవుని కొరకు బతకాలి. ఆయన తిండి పెట్టినంతకాలం, స్వస్థతలు చేసినంతకాలం, మేళ్ళు చేసినంతకాలం, దీవెనలు కుమ్మరించినంతకాలం, గుడ్డోడు కళ్ళు ఇచ్చినంతకాలం, పక్షవాయువు గలవాడిని లేవనెత్తినంతకాలం మాయేసయ్య 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 తండోపతండములు అంటే 5,000 మందికి ఆహారం పెట్టినట్లుగా 3,000 మందికి అపోస్తులైన పేతురు ఒక్కరోజు బాప్తిస్మం ఇచ్చినట్లుగా, తర్వాత పేజీలోనే 5,000 మందికి పేతురు బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తాం. యేసుని వెంబడించిన సంఖ్య 5,000, 10,000 అని బైబిల్లో ఎక్కడ రాయలా? బహుజన సమూహము అంటే లెక్క పెట్టలేనంత మంది. 5,000 కంటే ఎక్కువ, 10,000 కంటే ఎక్కువై ఉంటుంది. ఇక మా వలన కాదండి లెక్క పెట్టడం అన్నప్పుడు బహుజన సమూహము అనే మాట వ్రాయబడింది. ఏరి వాళ్ళందరూ ప్రతి వానికి కలెక్టర్ ఉద్యోగం కావాలని కోరుకుంటారు. తప్పు కాదు. ప్రతి వాడు ఎస్పీ కావాలని కోరుకుంటాడు. అది కూడా తప్పు కాదు. అలాగే ప్రతి వాడు కూడా పరలోకం పోవాలని ఆశపడతాడు. ఎస్పీ అవ్వడం అంత తేలిక కాదు. కఠోర శ్రమ, నిద్ర మాని చదవాలా, ఫిజికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవ్వాలా, రకరకాల పరీక్షలు పెడతారు. అవన్నీ ఉత్తీర్ణత పొందిన తర్వాత 1000 మందిలో 2 సెలెక్ట్ అవుతారు. అది నువ్వు కృష్ణా జిల్లాకి కలెక్టరు, నువ్వు ప్రకాశం జిల్లాకి కలెక్టర్ అని అప్పుడు అలాట్ చేస్తారు. దేవుని కన్నా మీ యొక్క ఉద్యోగాలు, దేవునికంతే మీ రాబడి ప్రేమిస్తున్నాం అన్నమాట. అదే విగ్రహం. ఆ విగ్రహము తొలగించే వరకు నీ దగ్గరకు ఆయన రాడు, నీ కార్యం ఆయన సఫలపరచడు. నాకు ఇష్టంగా లేవు, నన్ను కనపరచట్లేదు, అందుకని నేను కూడా నిన్ను కనపరచను అని ఆ రోజు ప్రభువు ఆ మాట పలికితే కోటాను కోట్ల మంది పరలోకంలో ఉన్న పరిశుద్ధుల ముందు తల వంచుకోవలసి వస్తుంది. తీర్పు దినముంది, జాగ్రత్త. ఓకే, గుడ్ ఫ్రైడే రోజు కన్న తల్లి కాబట్టి, ఆ బిడ్డను మోసింది కాబట్టి, కన్నది కాబట్టి, పాలు ఇచ్చి పెంచింది కాబట్టి యేసయ్యను తల్లికి తప్పలా. తండ్రి అయిన యోసేపు అప్పటికి మృతి చెందాడు. ఆమె తల్లి ప్రాణం కదా, వెలవెల్లాడిపోతుంది కొడుకుని భూమి ఆకాశములకు. అది ఎప్పుడో సిమియోను ప్రవచించాడు. 8వ రోజు హెబ్రీయుల ఆచార ప్రకారము, యూదుల ఆచార ప్రకారము, ధర్మశాస్త్రం ప్రకారము 8వ రోజు తల్లి తండ్రి యోసేపు మరియలు యేసయ్యను 8వ రోజే యెరూషలేము ఆలయానికి తీసుకొచ్చారు. అది వారికి ఒక కట్టడి. యూదులలో అబ్రహాము సంతానము 8వ రోజే సున్నతి చేయబడాలి. అందుకని యేసయ్యను తీసుకొని తల్లిదండ్రులు వచ్చారు. చాలా పేదవారు, 2 పావురాలు జంటను కొనుక్కొని వచ్చారు. ఐశ్వర్యవంతులు కాదు. ఐశ్వర్యవంతులైతే ఓ బలిసిన కొవ్విన దూడనో, లేకపోతే ఓ చక్కని గొర్రె పొట్టేలునో తెద్దురు.
వారికి అంత సామర్థ్యం లేదు, చాలా సామాన్యమైన కుటుంబాలు. అప్పుడు సిమెయోను వృద్ధుడై తన చేతుల్లో ప్రభువుని ఎత్తుకొని, నాథా, సిమెయోనుకి ఒక వాగ్దానం ఉంది. ఏంటంటే, నువ్వు రక్షకుని ఎత్తుకునే వరకు, రక్షకుని నీ కన్నులారా చూచే వరకు నీవు చనిపోవు. అందుకనే ప్రవక్త అయిన అన్న ఆషేరు గోత్రీకురాలు సిమెయోను బహువృద్ధులుగా యెరూషలేములో ఆలయంలో పరిచర్య చేస్తూ ఉన్నారు. అప్పుడు తల్లి తండ్రి ప్రభువుని తీసుకొచ్చినప్పుడు ఆత్మవశ్యుడై సిమెయోను మందిరంలోకి వచ్చి తల్లి చేతులుండి తను తీసుకొని, నాథా, ఇప్పుడు నన్ను సమాధానంగా పోనిస్తున్నావు అంటూ తల్లి వైపు చూచి, అమ్మా, నీ హృదయంలో నుండి ఖడ్గము దూసుకొని పోతుంది. ఇండైరెక్ట్గా ప్రవచించాడు. నీ కొడుకు కన్నావు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు అంటున్నావే, నీ గుండెల్లో గుండా కత్తి దూసుకోపోతుందంటే నీ కొడుకు ఎంతో నువ్వు ప్రేమించిన నీ కుమారుడు చనిపోబోతున్నాడు, ఘోరమైన మరణం పొందబోతున్నాడు. దాని ప్రకారం జరిగింది. అందుకని ప్రాణానికి ఎప్పుడు చూసినా ప్రభు అయిన యేసు కుడి బొమ్మున ఆనుకొని ఉండే ఒక శిష్యుడు ఎవరు యోహాను. మీసాలు తిప్పి ఎవడైనా నిన్ను మీదకు వస్తే చంపేస్తాం, చీల్చేస్తాం అన్న పేతురు పారిపోయాడు. యోధా ఇస్కరియోతు తన పని మీద అతను పోయాడు. 30 వెండి నాణేలు అందినే. వాడికి సమాధానం లేదు, శాంతి లేదు. యాజకులకు, పరిసయ్యులకు డబ్బులు ఇచ్చిన వారందరి దగ్గరికి వెళ్ళి గుండెలు బాదుకొని, నేను పొరపాటు చేశాను, నిరపరాధిని అయ్యా, మీకు అప్పగించాను, అమ్మివేశాను, ఈ డబ్బులు నాకు వద్దు. ఎవడరా నువ్వు? బేరం పెట్టి 10 రోజులు మా చుట్టూ తిరిగి బేరం కుదిరిన తర్వాత 30 నాణ్యాలు తీసుకున్న తర్వాత ఇప్పుడు నిరపరాధి అంటున్నావా? పో, నీ దిక్కున్న వాడితో చెప్తుంటే గుండె తట్టుకోలేక దేవాలయంలో వాళ్ళ ముందు 30 వెండి నాణ్యాలు విసిరివేసి, అంతటి దురదృష్టవంతుడు యేసయ్య కూడా అన్నాడు, ఇటువంటి వాడు పుట్టక ఉంటేనే మేలు. ఆ మాట మనం అనిపించుకోవద్దు. ఇప్పుడు మార్కు సువార్త తీయండి ఒకసారి. 15వ అధ్యాయము 42వ వచనము చదువుతున్నాను. ఆ దినము సిద్ధపరచు దినము, అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము. మిమ్మల్ని దయచేసి అడుగుతాను, విశ్రాంతి దినం అంటే ఎప్పుడు యూదులకు ప్రారంభమవుద్ది? ఇక్కడ ఏమన్నాడు? ఆ దినము సిద్ధపరచు దినము. మనము ఎందుకు సాటర్డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకుంటామంటే ఈ సిద్ధపడుతున్నామన్నమాట పునరుద్ధాన దినము కొరకు. గురువారం అన్నమాట ఇది. ఆ దినము సిద్ధపరచు దినము అనగా క్లియర్గా రాశాడు, విశ్రాంతి దినమునకు పూర్వదినము. విశ్రాంతి దినం అంటే సాయంత్రం శుక్రవారం 6 గంటల నుండి శనివారం సాయంత్రం 6 గంటల వరకు. ఈ గురువారం అంతా తల స్నానాలు చేయటం, బట్టలు ఇస్త్రీ చేసుకోవటం, ఆహారం సిద్ధపరచుకోవటం, టేబుల్స్ అవి దుడుచుకోవటం, పాత్రలు అవి వండుకోవటం, ఇవన్నీ 6 గంటలు సాయంత్రము విశ్రాంతి దినము ప్రవేశించామంటే తల కూడా స్త్రీలు కానీ పురుషులు కానీ దువ్వెన కూడా పెట్టుకొడతాయన. అది దేవుని యొక్క ఆజ్ఞ. అందుకే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు మనము జ్ఞాపకం లేదు. మార్నింగ్ తెల్లవారు ఉండగానే గుంపులుగా ఇశ్రాయేల్ దేశంలో వెళ్ళిపోతానే ఉంటారు దగ్గరలో ఉన్న వారి సమాజ మందిరములకు.
అది క్రమశిక్షణ. అటువంటి వారి యందు దేవుడు ఆనందించువాడై ఉన్నాడు. చూడండి, ఇప్పుడు చదువుతున్నా. ఆ దినము సిద్ధపరచు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము కనుక సాయంకాలమైనప్పుడు, అంటే 6 తరువాత మ్రాను మీద వేలాడబడిన ఒక నేరస్తుని ఉంచకూడదు. బిఫోర్ 6 శిలువ మీద యేసైనా, దోపిడి దొంగైనా, ఇంకొక శిక్షించబడిన వాడైనా అర్జెంటుగా వాడు సావక కొట్టులాడుతుంటే, ఊపిరాడుతుంటే కర్రలతోటి, రాడ్లతోటి మోకాళ్ళు మోచిప్పల మీద కొట్టి చంపేస్తారు. 6 గంటల్లో దించేయాలి వాడిని ఆ మ్రాను మీద. అది అక్కడ చూడండి. అందుకని సాయంత్రం అయినప్పుడు యేసయ్య అలాగే మ్రాను మీద ఉన్నాడు. చీకటి పడుతుంది. 6 గంటలైతే ఏమొస్తుంది? ప్రవేశం అవుద్ది 6 గంటలకు. అందుకని రహస్యముగా యేసయ్యకి ఒక శిష్యుడు ఉన్నాడు. మీరందరూ పబ్లిక్గా కనపడే దేవుని సేవకులు, విశ్వాసులు. కొందరు అస్సలు ప్రార్థనకు రారు, ఏకాంతంగా ఉపవాసాలు ఉంటారు. కుటుంబంతో కూడా వారి రక్షణ కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎవరికి తెలియకుండా నెలకు 50,000, 1,00,000 రూపాయలు సేవ కొరకు కనపడ్డు వాళ్ళ పేర్లు బయటకు చెప్పడం కూడా వారు అంగీకరించరు. వారు రహస్య శిష్యులు. అటువంటి వాడు అరిమతయి అయిన యోసేపు. ఎప్పుడు బహుజన సమూహంలో యేసయ్యా అని ఎమ్మట రావటం కానీ, 12 సంవత్సరాల రక్తస్రావం రోగిలాగా పట్టుకోవటం కానీ, ఆయన యాయిర్లాగా నా ఇంటికి రా అయ్యా, అయ్యా నా కూతురు మరణశయ్యపోయి, ఇటువంటి అసలు కనపడ్డారు తెర వెనక. ఇప్పుడు చూడండి, చాలా చక్కగా అర్థమవుతుంది. 43 కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు ఏమని చదవండి అందరూ, ఏంటంట? తెగించాడు. చస్తే నా యేసయ్య కోసం చచ్చిపోతా. ఎవడ్రా ఈడు? అరే వీణ్ణి కూడా సిలువేయండిరా అంటే వేస్తే కూడా నేను సిద్ధమే నా యేసయ్య కోసం. బల్లంతో పొడిచి అవతల పడేంటారు వాడిని. దానికి కూడా యోసేపు, అరిమతయి అయిన యోసేపు సిద్ధంగా ఉన్నాడు. అదన్నమాట తెగించి అనే మాట. ఆదివారం ప్రార్థన రావటానికి కూడా తెగించలేకపోతున్నావా? ఆయన నీ కోసం తన ప్రాణం పెట్టాడే. ఆయన నీ కోసం 600 మంది సైనికుల్లో 40 మంది ఫూ అని ముఖం మీద ఉమ్మేశారే. యూదుల రాజువా ఎర్రంగి ధరించిపోయేసారే. అందరి ముందు బట్టలన్నీ ఓడదీసి మళ్ళా వేరే బట్టలు వేశారే. యూదుల రాజా నీకు శుభమని ముళ్ళ కిరీటం గుచ్చారే. కింద పడిపోతే పశువును గొడ్డును లేపినట్టు లేపారే తప్ప ఒక్కడు కూడా సహాయం చేయలేదే. అంత శ్రమలు ఆయన పడింది ఎందుకు? ఆయన ఉన్న స్థలములో నీవు నేను నిత్య రాజ్యములో ఉండాలని. అరిమతయి యోసేపు ఆయనకు అప్పచెప్పాను. అతడు ఏం చేశాడు? కాస్ట్లీయెస్ట్ నార బట్ట కొని ఆయనను దింపి ఆ బట్టతో చుట్టి బండలో తొలిపించాను. మనలాంటి సమాధులు కాదు, నేల తవ్వటం, నిమ్మి కింద మట్టి పోయటం, ఏడ్చుకుంటా. బండలు. ఇశ్రాయేల్ దేశమంతా కొండలు లోయలు కలిగిన దేశము. ఒక పెద్ద బండ కొనుక్కొని అరిమతయి అయిన యోసేపు తన కొరకు తొలిపించుకున్న సమాధి ఒక్కరు మాత్రమే పడతారు. దానిలో ఎవ్వడు ఎన్నడూ ఉంచబడలేదు. గుడ్ ఫ్రైడేలో కూడా జ్ఞాపకం చేసుకున్నాము. బండలో తొలిపించి సమాధి అందు ఆయనను పెట్టి, ఆ సమాధి ద్వారమునకు ఎంత ఉంటుందండి రాయి, ఇంత రౌండు ఎత్తుగా, ఆ మేకంత దూరం, ఇంత పెద్ద రాయి యేసయ్య సమాధి మీద ఉంది.
ఆదాము మొదలుకొని ఒక్కడు కూడా మరణమును తర్వాత జయించి లేచిన వాడు ఒక్కడు కూడా లేడు. సృష్టి అంతటిలో ఖాళీ సమాధి ఆ గొల్గోతా కింద సమీపంలో ఉన్న రాతి సమాధి. అది ఇప్పటికీ తెరవబడే ఉంది, ఎప్పటికీ తెరవబడే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు విశ్రాంతి దినము గడిచిపోగానే అని 16వ అధ్యాయము మార్కు చూడండి. ఎప్పటికైపోయింది విశ్రాంతి దినము? ప్రారంభము గురువారం రాత్రి 6 గంటల నుండి శుక్రవారం రాత్రి 6 గంటల వరకు. అది అప్పుడు విశ్రాంతి దినం ఎంటర్ అయింది. విశ్రాంతి దినము ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు ముగిసింది? 6 గంటల నుండి శనివారం రాత్రి 6 గంటల లోపు యేసయ్యను దించారు. అది అరిమతైన యోసేపు తపన. లేకపోతే యేసయ్య కాళ్ళు కూడా ఇరిచేసి గొంతు పిసికేసి కింద పడేస్తారు. అందుకని విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేనే మరియయు, యాకోబు తల్లి అయిన మరియయు, ఇంకా సలోమేయు వచ్చి ఆయనకు పుయ్యవలనని సుగంధ ద్రవ్యములు కొనిరి. తెలివి తక్కువ వాళ్ళు కూడా ఎన్నోసార్లు చెప్పాడు, ఈ దేవాలయాన్ని కూల్చివేయండి, 3వ రోజు కల్లా తిరిగి దాన్ని లేపుతాను అన్నాడు. పిచ్చి కోపం వచ్చింది ప్రజలకి. 47 సంవత్సరాలు కట్టిన ఈ యెరూషలేము ఆలయము 3 రోజులకి. ఆయన చెప్పింది తన దేహం అనే ఆలయము. ఇంకొకటి, ఒక సూచక్రియ చూపించాయా? ఒక సూచక క్రియ అంటే మూర్ఖులకు ఈ తరము వారు సూచక క్రియలు అడుగుతున్నారు. యోనా చేప కడుపులో 3 రోజులు ఉంటుంది తప్ప ఇక ఏ సూచక క్రియ లేదని కూడా చెప్పాడు ప్రభు. వీళ్ళు ఇంకా సమాధిలో ఉన్నాడు అని సుగంధ ద్రవ్యాలు కొట్టుకొని సమాధిలో యేసయ్య దేహానికి పోస్తారంట. పెందల కడ బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా వాళ్ళు వస్తే ఏమనుకుంటున్నారు? యేసయ్యను పెట్టిన సమాధి మీద ఉంచబడిన రాయి చాలా పెద్దది కదా, మనం 3 ఆడవాడమే వస్తున్నాం, మనం ఎట్లా డొల్లించగలము? మనలో ఒక పక్కన ఒక ఫైల్వాన్ లేడు, ఒక ఇంకాంగోడు లేడు, ఎట్లా డొల్లిద్దామా అనుకొని వచ్చేటప్పటికి 4వ వచనం, వారు వచ్చి సమాధి కన్నులెత్తి చూడగా రాయి పొర్లించబడిందంట. ఆవగింజంత విశ్వాసము నీకు నాకుంటే మనకు ఏది అసాధ్యమైనది లేదని ప్రభు అయిన యేసు మనందరికీ కూడా చెప్పారు. ఇవి నేర్చుకోవాలా ఆలయానికి వచ్చి. మన ఆత్మీయ జీవితం అప్పుడు తెల్లారదు. శ్రమలు శోధనలు నన్ను చుట్టినను నా యేసు. ఒకసారి ఒక చిన్న చరణం పాడదామా? చప్పట్లు కొడదాం అందరం. శ్రమలు శోధనలు వెంబడించినను తోడై ఉన్నా నాకు భయమేలా. శ్రమలు శోధనలు వెంబడించినను నా యేసు తోడై ఉన్నా
సాతానుపై విజయమే, జయమే జయమే, యేసు నామములో విజయమే, జయమే జయమే, సాతానుపై విజయమే, సాతానుపై విజయమే, సాతానుపై విజయమే. అది తెగింపు. వారు సమాధిలో ప్రవేశించి, ఆడవాళ్ళు రాయి డొల్లించింది కదా, ఆ ముగ్గురు స్త్రీ లోపల ప్రవేశించి తెల్లని నిలువు టంగి ధరించుకున్న ఒక పడుచువాడు. ఎవరా పడుచువాడు? దేవుని దూత, యంగ్ ఒక ఆయన, ఒక పడుచువాడు కుడి వైపున కూర్చుండి కలవరపడి, అందుకరు కలవరపడకుండా సిలువ వేయబడిన నజరేయుడు యేసును మీరు వెతుకుచున్నారు కదా, ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. సమాధుల్లో మనం ఉంటాం, యేసయ్య ఉండడు. మరణమును జయించి లేచెను మన ప్రభువు నేడు, మహిమ దేహము దాల్చెనని నా చిన్నప్పటి నుంచి ఈస్టర్ రోజు పాడే పాటలు ఉన్నాయి. ఆయన లేడు. కావాలంటే ఆయన నువ్వు ఉంచిన స్థలం చూడ్డి. మీరు వెళ్ళి ఈ ఆరాధనలో మనం ఏం చేయాలి? మనము వెళ్ళి ఆయన మీకంటే ముందుగానే గలిలయకి వెళుచున్నాడని ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను గలిలయలో చూస్తారు. మనం ఎక్కడ చూడాలి? మందిరమునకు వస్తే ఇక్కడ కనపడతాడు ప్రభు. ఏమి నేర్చుకున్నాం? ఒకటి నేర్చుకుందాం, ఆయన సజీవుడు. నజరేయ ప్రభువు పేరటొచ్చినవాడా, స్తుతింపబడునుగాక నీ నామం ఎల్లకాలము. నజరేయ నజరేయ ప్రభువు పేరటొచ్చినవాడా, స్తుతింపబడునుగాక నీ నామం ఎల్లకాలము. నజరేయ నజరేయ అద్భుతాలు చేసినోడా, నిన్ను చూచే నోరు కూడా మౌనంగా ఉండలేదు, రే అయినా పగలైనా. అద్భుతాలు చేసినోడా, నిన్ను చూచే నోరు కూడా మౌనంగా ఉండలేదు, రే అయినా పగలైనా. బండరాళ్ళు వేస్తాయి స్తుతి కేకలు, మౌనంగా ఉంటే నీ శిష్యులు. బండరాళ్ళు వేస్తాయి స్తుతి కేకలు, మౌనంగా ఉంటే నీ శిష్యులు. హల్లెలూయా 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 హల్లెలూయా. నజరేయ నజరేయ ప్రభువు పేరటొచ్చినవాడా, స్తుతింపబడునుగాక నీ నామం ఎల్లకాలము. నజరేయ నజరేయ ప్రభువు పేరటొచ్చినవాడా, స్తుతింపబడునుగాక నీ నామం ఎల్లకాలము. సర్వోన్నతుడా, సర్వశక్తివంతుడైన మా తండ్రి, నేటి
ఈ ఈస్టర్ పండుగ ఆయన ఎక్కడ లేడు. ఆయన ముందుగా మీతో చెప్పిన ప్రకారమే లేచి ఉన్నాడు. నీవు నడిపించుకున్న నీ ప్రియబిడ్డలను బట్టి స్తోత్రం. అరిమత్తయి యోసేపులాగా తెగించు బ్రతికేవారు లేరు. నీవే మాకు దిక్కు, నీవే మాకు ఆధారం. బుద్ధి కలిగిన కన్యల వలె నీ రాకడలు ఎత్తబట్టుకు కృప చూపించుమని ఈ మా మనవులన్నీ కూడా నజరేయుడైన యేసు నామములో అడిగినవన్నీ పొంది ఉన్నామని నమ్మి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యేసు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇది మొదలుకొని ప్రభు రాకడ పర్యంతరము మనకు సకల పరిశుద్ధులకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా.